సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు పార్టీలు 28వ తారీఖు నాడు విలీనమవుతున్న సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కావాలని, పేదల కష్టజీవుల రాజ్యం రావాలని 1969 నుండి ఈ రాష్ట్రంలో దేశంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఏర్పడి గత 55 సంవత్సరాలుగా ప్రజల పక్షాన, రైతుల పక్షాన, కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తూ అనేక రకాల ఇబ్బందులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టినప్పటికీ లేదా ప్రభుత్వాల యొక్క నిర్బంధాన్ని తట్టుకొని శ్రీకాకుళం, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు నిర్మించింది. ఈ పోరాటాల 50 ఏళ్ల పోరాటాల చరిత్రలో చాలామంది ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అమరులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ దేశంలో ఇంకా విప్లవం అనేది ప్రాథమిక దశలో ఉన్నప్పటికి కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయి. నరేంద్ర మోడీ స్వదేశీ జపం చేసి విదేశీ కార్పొరేట్ శక్తులకు, ఆదాని అంబానీలకు మాత్రమే పనిచేస్తున్నారు తప్ప ఇప్పటికీ దేశంలో 11 కోట్ల మంది ఒక పూట అన్నం తిని బతుకుతున్నారు. 22 కోట్ల మందికి సరైన పని లేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మాట నిలబెట్టుకోలేదు. అంతేకాకుండా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి ప్రతి వస్తువు మీద జిఎస్టీల పేరుతోటి కేంద్ర ప్రభుత్వం సామాన్య మానవులను దోపిడీ చేస్తుంది. ఇవాళ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి దేశంలో విప్లవం అనేది అవసరంగా ఉంది. కమ్యూనిస్టు రాజ్యం రావటం అన్న అవసరం ఉంది. ఈ సందర్భంగా 2 పార్టీల కలయిక అనేది ఈ దేశంలో ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడానికి ఇది ఉపయోగపడుతున్నది. కాబట్టి ఈ 28వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగే న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను పార్టీ శ్రేణులు, ప్రజా సంఘ నాయకులు, విప్లవ భావాలు కలిగినటువంటి వాళ్ళంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఐఎఫ్టీ తరఫున వీళ్ళందరికీ మేము పిలుపునిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.